కూల్చివేతలతో ఏం నిర్మిస్తారు? కూల్చివేతలతో ఏం నిర్మిస్తారు? విధ్వంసంతో ఏం ప్రయోజనం సాధిస్తారు? ఔరంగజేబు మంచివాడా? లేక చెడ్డవాడా? ఔరంగజేబు సమాధిని కూల్చేయండి. ఇదే ఇప్పుడు వినిపిస్తున్న డిమాండ్. మరి ఔరంగజేబు సమాధితోనే ఆగుతారా? లేక ఆ తర్వాత షాజహాన్, జహంగీర్, అక్బర్, హుమాయూన్, బాబర్ ఇట్లా వెనక్కి వెనక్కి తవ్వుకుంటూ వెళ్తారా? తెలీదు. అసలు ఈ డిమాండ్ ఎందుకొచ్చింది? ఈ మధ్యే 'ఛావా' అనే సినిమా రిలీజ్ అయింది. అది తెలుగులో కూడా డబ్బింగ్ అయింది. ఇందులో మరాఠా పాలకుడు సంభాజీని ఔరంగజేబ్ ఎలా చంపాడో కొన్ని దృశ్యాలున్నాయి. మరాఠా సామ్రాజ్యాన్ని ఎలా దెబ్బకొట్టాడో, అసలు ఔరంగజేబ్ ఎంత దుర్మార్గుడో ఇందులో చూపించారు. నిజానికి ఈ సినిమాతోనే ఔరంగజేబ్ గురించి కొత్తగా ప్రపంచానికి తెలియలేదు. ఆల్రెడీ తెలుసు. అతని గురించిన భిన్న వాదనలు ఇప్పటికే మన సమాజంలో ఎన్నో ఏళ్లుగా చర్చలో ఉన్నవే. ఔరంగజేబ్ క్రూరుడు, దుర్మార్గుడు, గుళ్ళు కూల్చాడు, పన్నులేశాడు, జనాన్ని పీడించాడు. ఇవన్నీ చాలామంది చెప్పుకునేవే. ఇందులో ఈ చరిత్రలో నిజమా కాదా అనే చర్చలోకి వెళ్ళడం లేదు. ఇప్పుడు ఔరంగజేబ్ సమాధిని కూల్చడం అనే దాని గురించి మాత్రమే పరిమితం అవుతున్నాను. ఈ ఔరంగజేబ్ సమాధి ఎక్కడుందంటే మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలో ఉంది. ఔరంగాబాద్ పట్టణానికి ఓ 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుల్దాబాద్లో ఉంది. 'ఛావా' సినిమా తర్వాత అసలు ఇంత దుర్మార్గుడి సమాధిని ఉంచడం అవసరమా? దాన్ని తీసి పారేయండి, ధ్వంసం చేయండి. ఇది మా బాధకి, బానిసత్వానికి చిహ్నం అంటున్నారు. నాగపూర్లో దీని గురించి అల్లర్లు జరుగుతున్నాయి. దాడులు, ప్రతిదాడులు జరిగాయి. కార్లు, బైకులకు నిప్పు పెట్టారు, అద్దాలు పగలగొట్టారు. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. ఇది ప్రస్తుత పరిస్థితి. మరి ఔరంగజేబ్ సమాధిని ఉంచాలా? తీసేయాలా? ఏది కరెక్ట్? ఔరంగజేబ్కు సంబంధించి మన దగ్గర 2 వెర్షన్లు ఉన్నాయి. చాలా దుర్మార్గుడు, పన్నులేశాడు, జనాల్ని దుర్మార్గంగా పీడించాడు, గుళ్ళు గోపురాలని ధ్వంసం చేశాడు అని. మరి అక్బర్ లాంటి వాళ్ళ గురించి ఎంతో కొంత పాజిటివ్గా చెప్పుకున్నట్టే ఔరంగజేబ్ గురించి చాలా వ్యతిరేకంగా చెప్పుకుంటారు. అదే సమయంలో ఇతని గురించి చెప్పుకునే మరో డిఫరెంట్ వెర్షన్ కూడా ఉంది. చాలా క్రమశిక్షణతో బతికాడని, చక్రవర్తి అయి ఉండి కూడా విందులు విలాసాలకు దూరంగా ఉండి తన సంపాదనతోనే బతికాడని చెప్తుంటారు. సరే, ఏది నిజం ఏది అబద్ధం అనేది తర్వాత సంగతి. ఔరంగజేబ్ దుర్మార్గుడే అనుకుందాం. అయితే అతని సమాధిని ధ్వంసం చేయడం పరిష్కారం అవుతుందా? అది సరైన పనే అవుతుందా? ఇక్కడ ఓ విషయం మాట్లాడుకుందాం. రాజు ఎక్కడైనా నిరంకుశుడే, రాజు ఎవరైనా నిరంకుశుడే. యుద్ధాలు చేయని రాజు లేడు, జనంపై పన్నులు వేయని రాజు లేడు. ఒకరు ఎక్కువైతే ఒకరు తక్కువై ఉండొచ్చు. కానీ రాజుల లక్షణమే యుద్ధం చేయడం, రాజ్యాన్ని విస్తరించడం, తన రాజ్యాన్ని కాపాడుకోవడం, అంగరంగ వైభవంగా బతకడం. జనం ఎలా బతికినా వాళ్లకు మాత్రం పేరొచ్చేలా భారీ నిర్మాణాలు, కోటలు, గుళ్ళు గోపురాలు కట్టడం. ఇదే కదా వాళ్ళు చేసింది. ఒకసారి తెలంగాణ చరిత్రను చూద్దాం. మనం కాకతీయుల గురించి చాలా గొప్పగా ఘనంగా చెప్పుకుంటాం. కానీ ఈ కాకతీయులే కదా ఆదివాసులపై యుద్ధాలు చేసింది, పీడించింది. మరి ఆదివాసుల కోణంలోంచి చూసినప్పుడు కాకతీయులను ఏమనాలి? విజయనగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయల గురించి మనం ఎంతో ఘనంగా చెప్పుకుంటాం. కానీ శ్రీకృష్ణదేవరాయలు యుద్ధాలు చేయకుండా ఉన్నాడా? ఏ కోటని కూల్చకుండా, ఎవరిని చంపకుండా ఉన్నాడా? ఈ మూలన ఉన్న కర్ణాటక నుండి పైన ఉన్న ఒడిస్సా వరకు వెళ్ళాడు. యుద్ధాలే కాదు, అసలు జనం నుండి కృష్ణదేవరాయలు ఏం వసూలు చేయలేదా? అలా చేయకుండానే రాజ్యం నడిచిందా? ఖచ్చితంగా కాదు. మనం కృష్ణదేవరాయల్ని సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని కీర్తిస్తుంటాం. అంటే కొన్ని యుద్ధాలు తమను కాపాడుకోవడానికి, కొన్ని యుద్ధాలు రాజ్యాన్ని విస్తరించడానికి అందరిలాగే కృష్ణదేవరాయలు చేశాడు. కానీ ఆయనకున్న ప్రత్యేకతల వల్ల మనం సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని కీర్తిస్తుంటాం. అయినప్పటికీ కొన్ని యుద్ధాలు తమని కాపాడుకోవడానికి, కొన్ని యుద్ధాలు రాజ్యాన్ని విస్తరించడానికి అందరిలాగే కృష్ణదేవరాయలు కూడా చేశాడు. ఓసారి సామ్రాట్ అశోకుడి సంగతి చూద్దాం. అశోకుడికి యుద్ధరంగంలోనే జ్ఞానోదయం అయిందంటారు. కళింగ యుద్ధంలో మార్పు చెంది అహింస వైపు మళ్ళాడు అని చెప్తారు. ఇట్లాగే దేశంలో ఎంతోమంది రాజులు కనిపిస్తారు. ఇక్కడ వీళ్ళనెవరిని ఔరంగజేబుతో పోల్చటం లేదు. అసలు ఎవరితో పోల్చాల్సిన పని లేదు. కానీ అందరి చేతులు రక్తసిక్తమై, అందరి చరిత్ర యుద్ధ కాంక్షతో నిండినదే. ఔరంగజేబు ఆలయాలని కూలగొట్టించాడు అంటున్నారు కదా, ఇక్కడ ఒకటి గమనించాలి. ఆయన మసీదుల్ని కూడా కూలగొట్టించాడు. తానీషా పన్నులు కట్టకుంటే గోల్కొండలో ఆ సంపద దాచిన మసీదుని ఔరంగజేబ్ కూలగొట్టించాడని చెప్తారు. అంటే రాజుకి తమ రాజ్యాన్ని, తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడమే ప్రధానం, తమ ఖజానాన్ని నింపుకోవడమే ప్రధానం తప్ప వాళ్ళకు అవసరమైనప్పుడు అవతల వాళ్ళు ఎవరు ఏంటి అనేది చూడరు. ఇలాంటి విధ్వంసాలకు దిగుతూనే కొంతమంది రాజులు జనానికి పనికొచ్చే పనులు ఎక్కువగా చేసిన వాళ్ళు ఉంటారు. మరికొంతమంది జనాల్ని ఎక్కువగా పీడించి ఉంటారు.
చెరువులు, కాలువలు తవ్వించిన వాళ్ళున్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించిన వాళ్ళున్నారు. జనాన్ని హింసించకుండా అన్ని మతాలతో సామరస్యంగా ఉన్న రాజులు ఉన్నారు. ఒక మతాన్నే ప్రోత్సహించి పరమతాన్ని అనుసరించే వాళ్ళను హింసించిన పాలకులు ఉన్నారు. అట్లాంటి దుర్మార్గుల్ని చూశాం. అందరినీ ఈ భారతదేశం చూసింది. కొన్ని స్వర్ణయుగాలున్నాయి, కొన్ని కష్టకాలాలున్నాయి. కానీ ఎవరు ఏం చేసినా అది మన చరిత్ర. చరిత్ర నుండి పాఠాలు నేర్చుకొని వర్తమానంలో బతకాలి, భవిష్యత్తులో అడుగులు వేయాలి. ఏం చేయాలో తెలుసుకోవడానికి మన చరిత్ర పనికొస్తుంది. ఏం చేయకూడదో చెప్పడానికి కూడా చరిత్ర పనికొస్తుంది. చాలామంది చెప్తున్నట్టు ఔరంగజేబు క్రూరుడే, అలా అయినా కూడా కనీసం ఎలా బతకకూడదో చెప్పడానికైనా ఔరంగజేబు సమాధి ఉండాలి, ఉంచాలి కదా. చరిత్రని తవ్వుకుంటూ వెళితే మానవ కంకాళాలు తప్ప దొరికేవేముంటాయి? ఇప్పుడు దేశానికి చేయాల్సిన పనులు, అవసరమైన పనులు చాలా ఉన్నాయి. వాటిని చేయకుండా చరిత్రలో లెక్కల్ని సరిచేస్తాం అని భావోద్వేగాలకు సంబంధించిన మాటలు చెప్పడం ఎలాంటి ప్రయోజనాన్ని ఇస్తుంది? మంచిని మంచి, చెడుని చెడు అని అధ్యయనం చేయడానికి, గుర్తుంచుకోవడానికి విద్వాంసం అవసరం లేదు. వివేకం చాలు. 140 కోట్ల నిండుకుండ లాంటి భారతదేశంలో అనేక సమస్యలున్నాయి. జీవన ప్రమాణాలు అనేక రాష్ట్రాల్లో అత్యంత దయనీయంగా ఉన్నాయి. ఆసుపత్రులు లేవు, స్కూళ్ళు లేవు, స్కూళ్ళలో టీచర్లు ఉండరు, ఆసుపత్రుల్లో డాక్టర్లు ఉండరు, మందులు ఉండవు. దేశంలో 20% మంది మహిళలు, 30% మంది చిన్నారులు మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారు. ఉపాధి హామీ పథకం లేకపోతే కోట్ల మందికి తిండి లేదు. బతకటానికి రోజుకి 200-300 కోసం వేల కిలోమీటర్లు వలసపోతున్నారు. నిరుద్యోగం భారీగా పెరిగింది. రూపాయి పాతాళంలోకి పడింది. అక్కడ చూస్తే ట్రంప్ పన్నులేసి దంచుతున్నాడు. దేశంలో ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కదా. మరి ఇవన్నీ వదిలేసి సమాధులు కూలుస్తాం, తవ్వుకుంటూ పోతామంటే ఈ తవ్వకాలు ఎక్కడ ఆగుతాయి? సమాధులు కూల్చటం అసలు ఏ రకంగా పరిష్కారం? సమాధులు కూల్చితే అది హిందూ మతానికి మేలు చేస్తుందా? హైదరాబాద్ చుట్టుపక్కల కుతుబ్షాహీ టూమ్స్ ఉన్నాయి. మరి వాటిని ఏం చేద్దాం? ఇక్కడ ఔరంగజేబ్ ఒక పాలకుడు మాత్రమే. మన దేశానికి హిమాలయాలు దాటి ఆఫ్ఘన్లు, తురుష్కులు, మంగోలియన్లు, యూరోపియన్లు, ఇరానియన్లు ఇలా అనేక మంది వచ్చారు. సముద్రాలు దాటి వచ్చారు. మన దేశ సంస్కృతిలో భాగమైన వాళ్ళు కొందరున్నారు, దోచుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలాగే మన దేశం నుంచి కొందరు పాలకులు విదేశాల వరకు విస్తరించారు. మౌర్యులు, రాజరాజ చోళుడు లాంటి వాళ్ళు ఇప్పటి మన భారతదేశ సరిహద్దులు దాటి చాలా దూరమై విస్తరించారు. రాజరాజ చోళుడు ఉత్తర శ్రీలంకతో పాటు మాల్దీవుల వరకు ఆధిపత్యం సాధించాడు. ఆయన కొడుకు రాజేంద్ర చోళుడు మలేషియా, థాయిలాండ్ వరకు వెళ్ళాడు. వాళ్ళు అక్కడ యుద్ధాలు చేశారు. ఇదంతా చరిత్ర. చరిత్రలో జరిగిన పరిణామాల్లో కొన్ని మేలు చేసినవి ఉంటాయి, కొన్ని నష్టం కలిగించేవి ఉంటాయి. తెల్లవాడు ఇండియాకు వచ్చి ఏం చేశాడు అంటే మన దేశాన్ని దోచుకొని మన సంపదనంతా తరలించుకుపోయాడు అంటారు. కానీ అదే తెల్లవాడు చేసిన మంచి పనులు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. కాదంటే ఎలా? రాజ్య విస్తరణ, ఆధిపత్య కాంక్ష. గతంలో అంటే రాజుల కాలంలో నాటి న్యాయానికి తప్పు కాదు, కానీ దాన్ని ఆధునిక విలువలతో తూకం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రపంచమంతా ప్రజాస్వామీకరణ జరుగుతూ ప్రజలే పాలకుల్ని ఎన్నుకుంటున్న తరుణంలో కూడా అమెరికా లాంటి దేశాలు ఆయుధాలు అమ్ముకుంటూ తమ మాట వినని దేశాలని నాశనం చేస్తూ పాలకుల్ని చంపుతూ ఉన్నాయి. చరిత్రలో చూసిన దానికంటే దుర్మార్గం ఇది కదా. అసలు సమస్యలు ఇవి కదా. తెలుసుకోవాల్సింది వీటి గురించి కదా. సమాధులు కూలుస్తాం, ఎముకలు బయటకు తీస్తాం, పుర్రెల్ని చీల్చేస్తామంటే ఏముంటుంది ప్రయోజనం? వాడు చనిపోయి 300 ఏళ్ళయింది. ఇప్పుడు అది ప్రతీకారం అవుతుందా? లెక్క సరిచేసినట్టు అవుతుందా? అసలు లెక్క సరిచేయటం అంటే ఏంటో తెలుసా? ఔరంగజేబ్ ఎవరిని హింసించాడో, ఎవరిని నాశనం చేశాడో ఆ జనం బాగుపడేలా చేయడం కదా. ఆ జనం ముందడుగు వేసేలా చేయడం కదా. దీన్ని వదిలేసి చనిపోయిన శవాల్ని, అస్థిపంజరాల్ని బయటికి తీసి ఏం సాధిస్తారు? జనం ఆలోచించాల్సిన విషయం ఇది.